వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తెల్లవారుజామున 3 గంటలకు తగులుకుంది వాన. చరిత్రలో చూడని వర్షం పడుతుంది అని తెలియదు కదా. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఇంటి తలుపులు తెరిచి చూసేసరికి కింద పార్క్ చేసిన కార్లు లేవు, బైకులు లేవు. పేపర్ పడవల్ల కార్లు కొట్టుకుపోవడం చూసి అప్పుడు అనుకున్నారంతా ఇది చరిత్ర చూడని వరద అని. బయటికి వెళ్దామంటే రోడ్లు కనిపిస్తేగా ఊరు ఏరు ఏకమైపోయాయి. విద్యుత్ స్తంభాలు, అండర్ గ్రౌండ్ కేబుళ్ళు ఎప్పుడో కొట్టుకుపోయాయి. నో కరెంట్, నో ఛార్జింగ్, నో నెట్వర్క్. సవితి పండక్కని ఊళ్ళ నుంచి వస్తున్న వాళ్ళు ఎప్పుడు దాటే వాగే కదా అంటూ ధైర్యం చేశారు. వాగులు నదుల్లా మారిపోయాయని ఊహించని వర్షమయ్యే అది. ఆ వరదలో కొట్టుకుపోయారు. ఇక పంట పొలాల గురించి ప్రత్యేకించి చెప్పాలా? రోడ్లే చెరువులైపోయినప్పుడు పొలాలు ఇంకెలా ఉంటాయి? సంద్రాన్ని తలపించాయి. పచ్చని పొలాలు లేవక్కడ. కన్ను ఎటు తిప్పి చూసినా ఎర్ర నీటి వరదే కనిపించింది. ఇలా ఒక ఊరని కాదు, తెలంగాణ వ్యాప్తంగా చాలా ఊళ్ళు ఇలా సడన్గా ఏర్లైపోయాయి. ఒక్క కామారెడ్డిలోనే 12 అడుగుల ఎత్తులో వరద పారింది అంటే ఎన్ని వందల ఇళ్ళు నీట మునుగుంటాయి? ఎంతటి నష్టం వచ్చుంటుంది? ఎప్పుడూ లేనంత వర్ష బీభత్సంతో తెలంగాణకు ఇంకెంత నష్టం వాటిల్లుంటుంది? డీటెయిల్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. నాలుగు 400 ఎకరాల్లో వరి వేస్తే కనీసం 4 గుంటల పంట కూడా మిగల్లేదు. ఇది జస్ట్ కామారెడ్డి జిల్లా లింగాయపల్లిలో జరిగిన నష్టం మాత్రమే. రైతు సంఘాలు చెప్తున్నదైతే 10 లక్షల ఎకరాల్లోని పంట నీట మునిగింది అని. కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే ఇది. అందులో కూడా ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలో జరిగిన నష్టాన్నే ప్రాథమికంగా అంచనా కట్టారు. ఈ లెక్కన తెలంగాణ వ్యాప్తంగా ఇంకా ఎంత నష్టం జరుగుంటుంది? అన్నదాత కష్టం అప్పుతోనే మొదలవుతుంది. పోయిన పంటలో ఎంత మంచి దిగుబడొచ్చినా అప్పులు, వడ్డీలు అవసరాలకే సరిపోతాయి. మళ్లీ పంట వేయాలంటే మళ్లీ అప్పు చేయాల్సిందే. ఈసారి అలాగే సాగు మొదలుపెట్టారు. వర్షాలు వస్తాయి పోతాయి అనుకున్నారు కానీ ఇలా ఏకంగా ఊడ్చిపెట్టేసేంత వర్షం పడుతుందని రైతు ఊహించలేదు. ఒక అంచనా ప్రకారం 10 లక్షల ఎకరాలు నీట మునిగితే అందులో 1,50,000 ఎకరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంటే ఒక్క ముక్క కూడా మిగల్లేదు ఆ 1,50,000 ఎకరాల్లో. బియ్యాలు గురించి పోయి చేన్ల కొంటి వాడుతున్నాయి నీళ్ళన్ని, చేన్ల పంట అంతా నాశనం అయిపోతున్నది. ఏది లేదు, ఆశనే లేదు, మొత్తం ముసుక పెట్టింది. వడ్లు తెగిపోయినాయి, చెట్లు జామలు అన్ని ఇరిగి పడ్డాయి. వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది నీట మునిగిన ఈ పంటలు చేతికందే పరిస్థితే కనిపించట్లేదు. పత్తి కాయలు వరద పాలయ్యాయి. ఎర్ర నీటి వరదతో నిండిపోయిన పొలాలను చూసి రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇక కౌలు రైతుల పరిస్థితి అయితే అత్యంత దారుణం. కొన్ని చోట్ల ఇంకా వరి నాట్ల దశలోనే ఉంది. అక్కడ కూడా అపార నష్టం జరిగింది. కామారెడ్డి, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో పంటలు నామరూపాలు లేకుండా పోయాయి. ఎక్కడ చూసినా పంట పొలాల్లో వరద, ఇసుక దిబ్బలే కనిపిస్తున్నాయి. కామారెడ్డి, నిర్మల్, మెదక్తో పాటు సిద్దిపేట, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. దాన్ని కూడా లెక్కేస్తే ఇంకెంత నష్టం తేలుతుందో. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం దోంచందా గ్రామం గోదావరి పరిసర ప్రాంతంలో ఉంటుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో ఆ వరద నీరు సుమారు 100 ఎకరాల పసుపు, మొక్కజొన్న, సోయా పంటలను ముంచేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం పరిస్థితి కూడా ఇంతే. ఎగువన ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదిలారు. దీంతో పరివాహక ప్రాంతాల్లోని అన్నారం, చండ్రుపల్లి, నాగేపల్లి, మద్దులపల్లి, పలుగుల, బలిజాపూర్, పూసుకుపల్లి, మహదేవ్పూర్ గ్రామాల్లోనూ వరద కమ్మేసి పత్తి పంటను నాశనం చేసింది. 100 ఎకరాల పత్తి పంట నీట మునిగిపోయింది. ఈ సీజన్లో రెండోసారి పత్తి పంట నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్ మండలంలో గోపాల్పూర్, ఇరుకుల్లా, మొగ్దుంపూర్, చెర్లబుత్కూర్, చామనపల్లి గ్రామాల్లో వరదల కారణంగా మొక్కజొన్న, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో సుమారు 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా అందిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అయితే ఖచ్చితమైన లెక్కలు రావాలంటే ఇంకొంత సమయం పట్టొచ్చంటున్నారు మంత్రి. మంత్రి లెక్కలు ఎలా ఉన్నా ఈసారి కనీసం 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుంటుందనే చర్చ జరుగుతోంది. పంట నష్టంపై ప్రభుత్వం ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 2,20,443 ఎకరాలు దెబ్బతిన్నాయి.
భారీ వర్షాలు, వరదలు 1,43,304 మంది రైతులపై ప్రభావం చూపించాయి. మొత్తం 2,463 గ్రామాలు వర్షాలకు ఎఫెక్ట్ అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో అత్యధిక నష్టం జరిగింది. కామారెడ్డిలో ప్రాథమిక అంచనా ప్రకారం 77,394 ఎకరాల నష్టం వాటిల్లింది. ఒక్క ఈ జిల్లాలోనే 54,223 మంది రైతులు నష్టపోయారు. ఇక మెదక్ జిల్లాలో 23,169 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. ఈ జిల్లాలో 24,808 మంది రైతులపై వరద ప్రభావం పడింది. ఆదిలాబాద్ లో 21,276 ఎకరాల పంట దెబ్బతింది. మొత్తం 8,071 మంది రైతులు నష్టపోయారు. ఇక నిజామాబాద్ లో 18,417 ఎకరాల పంట నష్టం జరిగితే 9,155 మంది రైతులు నష్టపోయారు. అటు ఆసిఫాబాద్ లో 15,317 ఎకరాల పంట నష్టం జరిగితే 7,259 మంది రైతులపై వరద ప్రభావం పడింది. వరదల కారణంగా వరి పంట ఎక్కువగా దెబ్బతింది. మొత్తం 1,09,626 ఎకరాల వరి పంట నాశనమైపోయింది. పత్తి పంట 60,080 ఎకరాల్లో దెబ్బతింది. ఇక 20,983 ఎకరాల హార్టికల్చర్ పంటలకు నష్టం వాటిల్లింది. టమోటా, మిరప, పప్పు ధాన్యాలు, జొన్న, సోయాబీన్ పంటలు కూడా దెబ్బతిన్నాయి. మెదక్, రామాయంపేట, నిజాంపేట, నార్సింగ్, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో వరి పంట బాగా ఎఫెక్ట్ అయింది. సంగారెడ్డి, నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, అల్లదుర్గ్, టేక్మల్, రాయ్కోడ్ ప్రాంతాల్లో ఆరుతడి పంటలైన పత్తి, మొక్కజొన్న, పెసర పంటలపై ఎఫెక్ట్ పడింది. ఇక రోడ్ల పరిస్థితి అయితే అత్యంత దారుణం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,039 కిలోమీటర్ల రహదారులు ధ్వంసమైనట్టు మంత్రి సీతక్కకు ఒక రిపోర్ట్ ఇచ్చారు అధికారులు. వీటి శాశ్వత పునరుద్ధరణకి 1,100 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేశారు. వీటికి తాత్కాలిక మరమ్మతులు చేయాలంటే 22 కోట్ల రూపాయలు, శాశ్వత మరమ్మతుల కోసం 352 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేశారు. 356 చోట్ల కాజ్వేలు, కల్వట్లు దెబ్బతిన్నాయి. గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం 374 కోట్ల అవసరం అవుతాయనేది ఒక ప్రాథమిక అంచనా. 206 చోట్ల క్రాస్ డ్రైనేజ్ పనులు దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక మరమ్మతుల కోసమే 53 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకి 1,157 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశారు. తెలంగాణ ప్రజలు ఎన్నడూ చూడనంత కుంభవృష్టికి ఆల్మోస్ట్ ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ వణికిపోయాయి. కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అనేక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. అనేక చోట్ల రోడ్లు నామరూపాలు లేకుండా పోయాయి. రోడ్లు, కల్వర్ట్లు, బ్రిడ్జ్లు, కాజ్వేలు కోతకు గురయ్యాయి. రహదారులకు పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. వరద తాకిడికి చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లా దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, బిక్కునూరు, పాల్వంచ, పిట్లం, నిజాం సాగర్, లింగంపేటల్లో భారీ వర్షాలకు కల్వట్లు కూలిపోయాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్, మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, దౌల్తాబాదులలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు ధ్వంసమయ్యాయి. భిక్నూర్ మండలంలోని రామేశ్వర్పల్లి వద్ద ఒక రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. అక్కన్నపేట, రామాయంపేట మధ్య రైల్వే లైన్ కూడా దెబ్బతింది. ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాల్లో రోడ్లు, కల్వట్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇళ్లలోకి నీళ్లొస్తే కొన్ని సామాన్లు పాడైపోతాయి. కట్టుబట్టలతో మిగలాల్సిన పరిస్థితి వస్తుంది. మరి కుటుంబం మొత్తానికి ఆధారమైన జీవనోపాధి పోతే అలా కొన్ని లక్షల రూపాయల ఆస్తి నష్టాన్ని అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం అంతో ఇంతో ఆదుకుంటుంది. మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్పై ఆధారపడి బతుకుతున్న వారి జీవనాధారమే కొట్టుకుపోతే పరిస్థితి ఏంటి? ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్ల కోసం ఊరి చివరకెళ్లి వెతుక్కోవాల్సిన పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో పెద్ద చెరువు అలుగు పారటంతో దాని కిందున్న జిఆర్ కాలనీలో పదుల సంఖ్యలో కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. కొన్నైతే ఊరి చివర తేలాయి. ఓ చోట లారీ సైతం కొట్టుకెళ్లింది. ఇళ్ల పక్క నుండి చిన్న చిన్న కెనాల్స్ సైతం డ్యామ్ గేట్లు ఎత్తితే ఏ స్థాయిలో వరద వస్తుందో ఆ రేంజ్లో పొంగాయి. హెవీ వెహికల్సే కొట్టుకు వెళ్ళినప్పుడు వీధి చివర ఇళ్ల ముందు పెట్టుకున్న చిన్న చిన్న బడ్డీ కొట్లు మిగులుతాయా? వాటన్నింటినీ వరద ఈడ్చుకెళ్ళింది. ఎంతో మంది జీవనోపాధిని వరద దారుణంగా దెబ్బతీసింది. ప్రభుత్వం మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. దయచేసి 1,000 పైన కుటుంబాలు ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి మాది జీవ చరిత్ర ఇదే నడుస్తుంది సార్. మీరు ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటున్నాం, ఎవరైనా వచ్చి మాకు సహకరించుకోవాలని మేము కోరుకుంటున్నాం. చిన్న చిన్న పిల్లలు సామాన్, బియ్యం అన్నీ కొట్టుకుపోయినాయి సార్. ఇక్కడ కొన్ని కుటుంబాలు, కొన్ని గృహాలు ఉన్నాయి. ఆ గృహాలలో మొత్తం నీటి మట్టం అయిపోయింది. మొత్తం సామాను, బియ్యము, ఉప్పు, కారము, అసలు పండుకోవడానికి మాత్రం దుప్పటి, ఎలాంటి రగ్గులు లేకుండా
నీటిలో కొట్టుకపోయినాయి, సామాన్లన్నీ కొట్టుకపోయినాయి. గృహాలు కావాలని, మాకు ఇల్లు కావాలని ఎందరికో చెప్పినాం. మరి ఎన్నో కాంప్లైంట్ కూడా ఇచ్చినాం, కలెక్టర్ దగ్గర కూడా పోయినాం. మరి సార్లకు చెప్పిన ఇంతవరకు మా గురించి ఎవరు పట్టించుకోలేరు. వ్యక్తిగతంగా కొంతమందికి జరిగిన నష్టం అపారం. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి జీవితకాలం పడుతుందేమో. మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం నందిగామలోని ఓ పౌల్ట్రీ ఫామ్లోకి వరద ముంచెత్తింది. ఒక్కసారిగా పోటెత్తిన వరదకి 10,000 కోళ్లు చనిపోయాయి. సుమారు 14 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు చెప్తున్నాడు పౌల్ట్రీ ఫామ్ యజమాని. కామారెడ్డి జిల్లా పాల్వంచి మండలం ఎల్పుగొండలో కూడా ఓ పౌల్ట్రీ ఫారాన్ని వరద ముంచెత్తి నేలమట్టం చేసింది. దాదాపు 30 లక్షల రూపాయలకు పైగా నష్టం వచ్చిందని బోరుమంటున్నాడు ఆ యజమాని. ఇలా ఉన్నట్టుండి ముంచెత్తిన వరద ఎంతో మంది పొట్టకొట్టింది. సింగరణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ లో 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్ కాస్ట్ 2-3 ప్రాజెక్టులో 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇక చినుకు పడితే కరెంటు తీసేసే పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి. ఈసారి ఏకంగా కరెంటు స్తంభాలే కొట్టుకుపోయాయి. చాలా చోట్ల సబ్స్టేషన్లను వరద ముంచెత్తింది. కుంభవృష్టి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ స్తంభించింది. ఎస్పీడీసీఎల్ పరిధిలో 1357 స్తంభాలు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 108 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మెదక్ జిల్లాలో అయితే విద్యుత్ శాఖకు భారీ స్థాయిలో నష్టం జరిగింది. 11 33 kV ఫీడర్స్, 175 11 kV ఫీడర్స్, 262 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 971 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. 100 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ చెడిపోయింది. ఒక మెదక్ జిల్లానే కాదు, నల్గొండ, గద్వాల, యాదాద్రి, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల పరిధిలో కూడా ఇదే పరిస్థితి. కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ సర్కిల్ పరిధిలో 108 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. 86 ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగాయి. ఆగస్టులో సాధారణం కంటే 135% అధిక వర్షపాతం నమోదైంది కామారెడ్డిలో. అటు మెదక్లోనూ 40 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా వర్షం కురిసింది. తెలంగాణ అంతటా వర్షాలున్నా వరదలు విలయం సృష్టించింది మాత్రం కామారెడ్డి, నిర్మల్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోనే. మెదక్ నుంచి నిర్మల్ దాకా, మంచిర్యాల నుంచి మానేరు దాకా అన్ని చోట్ల వరద బీభత్స దృశ్యాలే కనిపించాయి. ప్రస్తుతానికి వరద నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసే పనిలో ఉన్నారు అధికారులు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో 24 గంటల్లోనే 44 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈ రాజంపేట ప్రాంతంలో 2 రోజుల్లోనే 63 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంటే 8 నెలల్లో కురవాల్సిన వర్షపాతం 2 రోజుల్లోనే కురిపించి వెళ్లింది. మరికొన్ని మండలాల్లో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ వరద ధాటికి జిల్లా వ్యాప్తంగా 130 రోడ్లు ధ్వంసమయ్యాయి. ఒక్క కామారెడ్డి డివిజన్లోనే 53 ప్రాంతాల్లో 65 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 27 బ్రిడ్జిలు, కల్వర్ట్లు పాడయ్యాయి. ట్రాక్లపై వరద చేరడంతో నిజామాబాద్, హైదరాబాద్ రూట్లో రైళ్లు కూడా నిలిచిపోయాయి. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ మధ్యలో 8 చోట్ల వాటర్ బాగా ఓవర్ఫ్లో అవ్వడం జరిగింది. అందులో 6 చోట్ల మ్యాక్సిమం వాటర్ అంతా రిసీడ్ అయిపోయింది. అక్కడ ఏమి డ్యామేజ్ లేదు రోడ్డుకి. బట్ 2 చోట్ల మాత్రం మనకి అప్రోచ్ స్లాబ్లు అనేవి సెటిల్ అయినాయి. ఎందుకంటే వాటర్ లోపలికి వచ్చేయడం వల్ల. సో ఇప్పుడు ఒకదానికి మేము రెక్టిఫికేషన్ ఆల్మోస్ట్ చేసేస్తున్నాము. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 55 చెరువులకు గండ్లు పడ్డాయి. 18 గేదెలు, 8 ఆవులు, 10,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. ప్రాథమిక అంచనా ప్రకారమే 13 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 310 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ నష్టం ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని చెప్తున్నారు. ఇళ్లు, వాకిలి మునగడంతో కట్టుకునేందుకు దుస్తులు లేక, ఇంట్లో ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు. కొందరైతే కట్టుబట్టలతో ఇళ్లనొదిలి బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. మరోవైపు వర్షాలు తగ్గినా రాకాసి వరదలు మిగిల్చిన వరద వదలడం లేదు. ఇక కామారెడ్డి జిల్లాలో 24 పంచాయతీ రోడ్లు, 34 R&B రోడ్లు ధ్వంసమయ్యాయి. ఇక వేలాది ఎకరాలు నీట మునిగాయి. మరీ ముఖ్యంగా వరి, పత్తి, సోయాకు తీవ్ర నష్టం వాటిల్లింది. 380 గ్రామాల్లో 94,000 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. మొత్తం పొలం అంతా కప్పేసింది. ఇప్పుడు ఇది ఏమన్నా పని చేసేదా సార్? 3 ఎకరాలు నాటేస్తే 2 ఎకరాలు పోయింది. ఏకరంతా గడ్డకుంది కొద్దిగా కాబట్టి అది మిగిలిపోయింది. ఒక 2 ఎకరాలు నాకు పోయింది. ప్రతి ఒక్కరిది మొత్తం ఒక్కొక్కరిది మొత్తం కూడా వెళ్ళిపోయింది. తినడానికి తిండికి లేకుంటున్నారు ఇప్పుడు ఒక్కొక్కరు. ఇలా నారేసి అన్న బోర్లు మొత్తం పోయినాయి. అక్కడ వరకు ఉన్నాయి బోర్లు, అవన్నీ అక్కడ ఇక్కడ డబ్బాలు కొట్టుకుపోయినాయి, బోర్లు కొట్టుకుపోయినాయి. ఆ కాలువ ఒక వేసిరు, అది నాణ్యత లేని కాలువ. ఆ కాలువ చేయబట్టే మాకు ఈ పరిస్థితి అయింది సార్. లేదంటే మాకు డైరెక్ట్ ఇప్పటికే ఎన్నోసార్లు, ఇప్పుడు నేను 40 సంవత్సరాలు ఏజుకున్నా కానీ
ఎప్పుడైనా ఏమి కూడా ప్రాబ్లం లేకుండా నీళ్ళు వెళ్ళిపోయినాయి. మెదక్ జిల్లాలోని ఏ మండలాన్ని చూసినా దారుణ పరిస్థితులే ఉన్నాయి. మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం ప్రాజెక్టుకు గండిపడ్డం, సింగూరు నుంచి వరద పోటెత్తడంతో హవేలీ ఘన్పూర్ మండలంలోని సర్దన్న జక్కన్నపేట, ఫరీద్పూర్ గ్రామాలకు చెందిన 400 మందిని రాత్రికి రాత్రి తరలించాల్సొచ్చింది. మెదక్ డివిజన్లో 33 ప్రాంతాల్లో 53 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 12 చోట్ల బ్రిడ్జిలు, కల్వర్ట్లు పాడయ్యాయి. నర్సాపూర్ రూరల్లో కాజీపేట తండా, రుప్లా తండాకు వెళ్లే రోడ్డు వరద నీటికి కొట్టుకుపోయింది. శివంపేట మండలంలో లచ్చిరెడ్డిగూడెం, నవాబ్పేట ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దశంకరంపేట మండలంలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. అటు సిద్దిపేట పట్టణాన్ని వర్షాలు అతలాకుతలం చేశాయి. కాలనీలు నీట మునిగాయి. సెల్లార్లలోకి వరద చేరడంతో అష్ట కష్టాలు పడుతున్నారు. దుబ్బాక, నంగునూరు, మిరుదొడ్డి, వర్గల్, రాయపోల్, ములుగు, దౌల్తాబాద్, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. వరదలతో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అనేక ఇళ్లు నేలకూలాయి. మిరుదొడ్డి మండలంలో 25 ఇళ్లు, అక్బర్పేట, భూంపల్లి మండలంలో 15 ఇళ్లు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ డివిజన్లో 63 ప్రాంతాల్లో, ఆదిలాబాద్ డివిజన్లో 46 ప్రాంతాల్లో రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి డివిజన్లో 45 ప్రాంతాల్లో 85 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. ఓవరాల్ గా గతేడాది కనీసం 10,000 కోట్ల రూపాయల వరద నష్టం వాటిల్లితే ఈసారి అంతకు మించి నష్టం ఉండొచ్చని చెప్తున్నారు అధికారులు. కేంద్రానికి తుది నివేదిక సమర్పించే సమయంలోనే రాష్ట్రంలో ఎంత నష్టం వాటిల్లిందో తెలుస్తుంది.